దేవీ నవరాత్రుల ఉపాసనం 11 రోజుల ఉపాసనం తపస్సు ఇది. ధ్యానము, అభిషేకము, అర్చనము, నివేదనము, హవనము, చింతనము, సేవనం, ఇది ఒక మహా తపస్సు. అమ్మ దయ వలన, శివుని దయ వలన చాలా చక్కగా 10 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసాం. దేవీ దేవతలందరికీ చాలా చక్కగా చేశాము. ఇక రేపు చివరి రోజు. వాస్తవంగా విజయదశమి ఈ రోజుతోనే పరిసమాప్తం చేయొచ్చు, కానీ రేపు మధ్యాహ్నం వరకు దశమి గడియలు ఉన్నాయి. అందువలన రేపు కూడా ఉపాసన చేయడం జరుగుతుంది. దీంతో 11 రోజులు అవుతుంది. ఇక రేపు మార్నింగ్ 8 o'clock ధ్యానం ఉంటుంది. ధ్యానం తర్వాత మహారుద్రునికి, అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ఆ తర్వాత శ్రీచక్రేశ్వరికి అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మీకు బ్రేక్ ఇచ్చి టిఫిన్ కార్యక్రమం ఉంటుంది. ఇక మీరు అల్పాహారం తీసుకున్న తర్వాత ఒక 45 minutesలో పూర్ణాహుతి ఇచ్చేస్తాం. మ్యాక్సిమం 45 minutes 1 hourలో హవన కార్యక్రమం కూడా పూర్తి అయిపోతుంది. మధ్యాహ్నము 12:30 కల్లా మన కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. రేపు ఎవరు కూడా సొసైటీలో ఉన్న వాళ్ళు కానీ, శ్రామికులు కానీ ఎవరు భోజనం చేసుకోకండి, వంట చేయకండి. ఇక్కడే మీరు హ్యాపీగా రేపు మధ్యాహ్నం ప్రసాదము స్వీకరించండి. ఆత్మస్వరూపులారా, కార్యక్రమం చక్కగా జరిగింది. మరి 4వ రోజు కూష్మాండ, తర్వాత చిన్నమస్తాదేవి, ఆ తరువాత వైష్ణవి మాత ఉపాసనం చేశాము. మరి వాళ్ళు దర్శనం ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు మనం కొన్ని ఫోటోలు చూద్దాము. చూడండి బాబు, చిన్నమస్తాదేవి దగ్గర 2 ఉంటారు అని చెప్పాను నేను, డాకిని, వర్ణిని. వాళ్ళిద్దరు దర్శనం ఇచ్చారు. చూడండి, డాకిని, వర్ణిని, యోగిని మాతలు. ఇక్కడ చూడండి బాబు, అమ్మవారు కూర్చున్నారు, స్వామి నిలబడి ఉన్నారు. ఇద్దరు కూడా దర్శనం ఇచ్చారు. చూడండి, ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులు. చూడండి, వీరు ఒక భైరవుడు ఎలా ఉన్నారు చూడండి. నీలి వర్ణములో ఆ పెదవులు చూడండి ఎర్రగా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు కూడా చూడండి, ఇక్కడ దేవి దేవతలు ఇద్దరు ఉన్నారు. బెడల్పు ముఖము అమ్మవారు చూడండి, పక్కనే కూర్చుంది. ఏదో చెప్తుంది అమ్మవారు ఆందనికి. వీడియో కూడా బాగా చేస్తున్నాడు మనకు అని చెప్తుంది అమ్మ. చూడండి బాబు, చూడండి స్వామిని చూడండి. కబంధ భైరవుడైన కబంధ భైరవుడు ఎలా ఉంటాడు అన్నది ఎవడికి తెలియదు. ఇక్కడ చూడొచ్చు మీరు, అట్లా ఉంటాడు స్వామి కబంధ భైరవుడు అంటే. చూడండి, నేను అక్కడ ధూపం వేస్తూ ఉన్నా. వెనకాల లక్ష్మి ఉంది చూడండి. కరెక్ట్గా మీరు నా వెనకాల చూడండి, అక్కడ స్వామి నిలబడి ఉన్నారు చూడండి, రుద్రుడు. చూడండి, జటాచూటము నా వెనకాలే ఉన్నాడు చూడండి. మా ఇద్దరి మధ్యలో ఉన్నాడు, క్లియర్గా ఉన్నాడు. నెక్స్ట్ కబంధ భైరవ. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కబంధ భైరవ అని, మీ స్వామివారే. చూడండి బాబు, నేను హారతి ఇచ్చాను కదా, హారతి ఇస్తున్నాను. ఇంకా ఈ హారతి తీసుకెళ్ళి కుండములో వేస్తాను కదా. చూడండి, అక్కడ ఒకరు కూర్చున్నారు. ఆ పైన చూడండి, అక్కడ ఒక రుద్రుడు,
ఆ పక్కనే చూడండి భైరవుడు, ఇద్దరు ఉన్నారు చూడండి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కుండంలోకి ఆవాహనం అవుతారు. చూడండి, క్లియర్ కనబడుతున్నారు మీకు. ఓకే, కూష్మాండా దేవత ఎట్లా ఉంటుంది మరి? ఆమె సూర్య లోక అంతర్వాహిని అని చెప్పాను నేను. అంటే సూర్యాంతర్యామిని ఆమె. చూడండి, అట్లా ఉంటుంది ఆమె. కూష్మాండ భైరవి అంటే అట్లా ఉంటుంది. వీరొక భైరవస్వామి. చూడండి, భైరవస్వామి లేదా ఋషి కావచ్చు. చూడండి, జటాజూటము, కళ్ళు, ముసలైన గడ్డమంతం చూడండి. అంటే ఆ పక్కనే ఇంకొక ఋషి ఉన్నారు. మీ పక్కన చూడండి ఇంకో ఋషి ఉన్నారు. చాలా అట్లా ఋషులు ఉంటారు. మీరు చూస్తూ పోతే ఇక్కడ ఉన్నాడే స్వామి చెప్పలేదు, అక్కడ ఉన్నాడే స్వామి చెప్పలేదు అనుకుంటారు. నేను ఒకటే చెప్తాను మీకు, అంతే. చూడండి బాబు, ఆయన కళ్ళు చూడండి, అగ్నిలాగా మెరుస్తున్నాయి చూడండి. స్మార్ట్గా ఎలా చూస్తున్నాడు చూడండి. జటాచూటం ఉంది స్వామికి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇంకా నేను కర్పూరము వెలిగించాను, ఇంకా కుండములో వేయలేదు. ఇక్కడ కూడా ఇద్దరు మీకు ఉన్నారు చూడండి, ఆవహించి ఉన్నారు అగ్నిదేవుణ్ణి. ఆ కింద చూడండి, ఆ కింద ఒక భైరవుడు ఉన్నాడు, ఆ పైన ఇంకో భైరవుడు ఉన్నాడు, పెద్ద భైరవుడు. ఆ పక్కన ఇంకో భైరవుడు ఉన్నారు. చూసారా బాబు, దేవుడు ఎక్కడున్నాడు అంటుంటారు. ఎక్కడున్నాడు? రమణేశ్వరంలో ఉన్నాడు. చూడండి, నేను ఇంకా కర్పూరము వెలిగించలే, ధూపం వేస్తున్నాను అంతే. అంటే బిఫోర్ హారతికి ముందు ఇది నేను ధూపం వేశాను. చూడండి ఎట్లా ఉన్నాడు చూడండి. ఎవరో కనిపెట్టేశారా? ఎవరో కాదు, బాబా, షిరిడి బాబా. చూడండి, ఈరోజు దసరా కదా, వీడికి ఎలాగో గుర్తుండదు, నేనైనా గుర్తు చేస్తా అని ఈరోజు పెట్టుకున్నాడు స్వామి. చూడండి, 2 కళ్ళు, తలపాగా, నోరు, చిన్న గడ్డము. మళ్ళీ ఆయన కింద చూడండి ఒక భైరవుడు చూస్తున్నాడు. ఇటుపక్క చూడండి ఇంకో భైరవుడు చూస్తున్నాడు. చూడండి, చాలా క్లియర్గా ఉన్నారు బాబా. అంటే ఒక 65 ఏళ్ళు ఉంటాయి బాబాకు, ఆ వయసులో ఉన్నారు. చూడండి, ఇక్కడ కబంధ భైరవ స్వామి ఎట్లా ఉన్నారు చూడండి. కింద దేవతలు స్తుతి చేస్తున్నారు, హే భైరవ, కబంధ భైరవ అని. ఆ కింద ఉన్నారు చూడండి, వాళ్ళంతా దేవతలు. చూడండి బాబు, ఈయన ఒక భైరవ స్వామి ఎట్లా చూస్తున్నాడు చూడండి. నేను చెప్పాను కదా మీకు, కళ్ళు ఎట్లా ఉంటాయంటే కళ్ళతో ఆకర్షిస్తారు వాళ్ళు. మీరు చూడండి, ఒక భైరవుడు ఇట్లా చూస్తుంటే ఇంకో భైరవుడు అట్లా చూస్తుంటాడు. చూడండి, కావలిస్తే కింద ఇంకో భైరవుడు ఉంటాడు చూడండి, ఈ కింద ఇంకో భైరవుడు ఉన్నాడు, ఆ మూలకు భైరవుడు ఉన్నాడు. కనబడుతున్నారు బాబు. నందీశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడో. చూడండి బాబు, నందీశ్వరుడు ఎంత బాగా వచ్చాడు చూడండి. క్రోధ భైరవ చూడండి, స్వామివారు క్రోధ భైరవుడు. మీరు చూడండి, నరసింహస్వామి సింహం ఎట్లయితే నాలుక తెరుస్తుందో అట్లా నాలుక తెరిచాడు చూడండి. గమనించండి, కింద మీరు బాగా గమనించండి. పైన కిరీటం పెట్టుకున్నాడు, విష్ణునామాల్లాగా చూడండి, వీనామం పెట్టుకున్నాడు. కింద ముక్కు, ఆ ముక్కు కింద చూడండి నోరు తెరిచాడు. కృష్ణలక్ష్మి క్రోధభైరవుడు అయినా తిట్టాడు, బాగా కొడతాడు. చూడండి, వైష్ణవి మాత చూడండి, కత్తి పట్టుకొని కూర్చుంది ఆమె.
చూడు బాబు, కూష్మాండ భైరవి అమ్మ ఎట్లా కూర్చుందో చూడండి. కూష్మాండ భైరవి ఆమె. ఆ పక్కల్ని ఇంకో స్వామి ఉన్నాడు చూడండి, పక్కల్ని భైరవ స్వామి ఉన్నాడు చూడండి, కనబడుతున్నాడు ఇక్కడ నాకు. ఇక్కడ చూడండి బాబు, నేను కర్పూరం వెలిగించాను కదా, కర్పూరం వెలిగించిన తరువాత నేను చెప్తున్నాను ఏమని, ఆవాహనం చేస్తున్నాను. చూడండి, నేను ఆవాహనం చేస్తుంటే వాళ్ళు వచ్చి అక్కడ ఆసీనులైనారు వాళ్ళు. చూడండి, ఆ పక్కన చూడండి, ఆ పైన చూడండి, కబంధ భైరవుడు పైన ఉన్నాడు చూడండి, పక్కలనే మీకు ఆ జ్వాల పక్కలనే చూడండి, మళ్ళీ పైన చూడండి, కనబడుతున్నారు బాబు. చూడండి, ఇక్కడ అమ్మ దుర్గాదేవి అనేక ఆయుధాలతో నిలబడి ఉంది. ఇక్కడ దుర్గాదేవి. చూడండి బాబు, ఈయన చూడండి నాలుక చాపుకొని చూస్తున్నాడు. కాళీమాత నాలుక చాపడం మనం చూసాం, ఈయన కూడా చూడండి నాలుక చాపినాడు. ఆ కిందనే ఇంకొక భైరవుడు ఉన్నాడు చూడండి, ఆ పైన ఇంకో భైరవుడు ఉన్నాడు. చూసారా బాబు, ఈ టీవీలో చాలా బాగా కనపడుతున్నారు. ఈ పక్కన ఇంకో భైరవుడు ఉన్నాడు. ఈ టీవీ బాగుందిరా, బాగా కనబడుతున్నారు. చూడు బాబు, వైష్ణవి మాతృక. వైష్ణవి మాతృక చూడండి మీరు, అమ్మ ఎట్లా ఉంటుందో మన వైష్ణవి అలాగే ఉంది ఆమె. చూడండి ఒకసారి. ఈమె ఎవరు అబ్బాయి, ఏంది సిగ్నల్ పోతుంది. కూష్మాండ దేవత చూడండి బాబు, అమ్మవారు. నేను మూలమంత్రంతో చేస్తున్నాం కదా హవనం, అప్పుడు దర్శనమిచ్చింది ఆమె. చూడండి, ఇక్కడ కూడా హారతి నేను కుండములో వేయక ముందు గమనించండి బాబు, ఆ పైన చూడండి ఒక భైరవుడు ఉన్నారు, మధ్యలో ఇంకో భైరవుడు ఉన్నారు, ఈ పక్కన ఒక భైరవుడు ఉన్నారు, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. చూడండి బాబు, ఈయన ఒక భైరవ స్వామి ఎట్లా ఉన్నారు చూడండి, రెండు కళ్ళు మత్తుగా ఉన్నాయి చూడండి, ఆయన కళ్ళు మత్తుగా ఉండి చూస్తున్నాడు. జటాచూటం ఎట్లుందో చూడండి, అంత జటాచూటం మనం చూడలేం. జటాచూటము చూడండి, చూడండి అద్భుతంగా ఉన్నాడు భైరవుడు. నేను దశభైరవ దేవతాభ్యో అష్టాదశ భైరవ దేవతాభ్యో అంటాను కదా, రకరకాల వాళ్ళు దర్శనం ఇస్తుంటారు వాళ్ళు. ఈయన చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు భైరవుడు. ఈయనగా భైరవ స్వామి పెద్దగా ఉన్నాడు చూడండి. నిన్న మీరు కొన్ని మిస్ అయినాయని చెప్పాను కదా బాబు, చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ అవి, ఎక్స్ట్రాడినరీ ఫొటోస్. చూద్దాం, అవి కూడా ఒక 6-7 ఉంటాయి. వేయండి. చూడండి బాబు, చంద్రఘంటాదేవి. చంద్రఘంటాదేవి చూడండి, ఆమె మొత్తం ఆయుధాలు పట్టుకొని చూడండి, ఆయుధాలు ధరించి ఉంది. చంద్రఘంట అంటే సమరదేవత. చూడండి, కౌమారి మాత. కౌమారి మాత. మీకు నెమలి బాగా కనబడుతుంది చూడండి, మయూరం పట్టుకోవాలి మీరు, మయూరం పట్టుకుంటే అమ్మ దొరుకుతుంది. చూడండి, భువనేశ్వరి దేవి. చూసారా బాబు, నేను అక్కడ చేస్తూ ఉంటే హవిస్సు అమ్మ వచ్చి నిలబడుకుంది. త్రయంబక భైరవుడు చూడండి ఎట్లున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు త్రయంబక భైరవుడు.
చెప్పాను కదా మీకు నేను ఇంకా హారతి కుండములో వెయ్యలే. భువనేశ్వరి అమ్మ వచ్చి నిలబడుకుని చూడండి. సుమారుగా ఆమె 8 feet 9 feet ఉంటుంది. మనకు మామూలుగా దేవతలు 6 feet ఉంటారు కదా, చూడండి ఒక 7 feet పైన ఉంది ఆమె హైట్ చూడండి. ఆయన పక్కనే చూడండి త్రయంబక భైరవుడు ఉన్నాడు. ఆ యొక్క ధూపంలో ఉన్నాడు ఆయన. అమ్మ ఏమో అగ్నిస్వరూపంగా ఉంటే త్రయంబక భైరవుడు ఆయన ఆ యొక్క విభూతి స్వరూపంగా ఉన్నాడు, పక్కనే ఉన్నాడు చూడండి. ఇద్దరు నన్ను చూస్తున్నారు. భువనేశ్వరి అమ్మ చూడు బాబు, ఈయన చండభైరవ స్వామి. చూడండి ఈ స్వామి చండభైరవుడు. అసలుగా ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. ఆయన ముఖమంతా కూడా నీలి వర్ణంలో ఉంది చూడండి చండభైరవుడు. చూడండి ఈయన చండభైరవుడు. మీరు చూడండి బాబు, పైన జటాజూటము శివుడు ఎలా కట్టుకుంటాడో అలా కట్టుకున్నాడు చూడండి. చాలా స్మార్ట్గా ఉన్నాడు. కొప్పు కట్టుకున్నాడు చూడండి, ఇట్లా కొప్పు కట్టుకున్నాడు. ఆ బ్లూ కలర్లో చూడండి, ఆ బ్లూ తేజస్సులో చూడండి, బ్లూలో వైట్లో ఉన్నాడు చూడండి. కనబడుతున్నాడా? మీకు కొంచెం దివదృష్టి ఇవ్వాల. ఓకే, క్లియర్గా ఉన్నాడు. కౌమారి సహిత చండభైరవ. ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి, ఇక్కడ ఇద్దరున్నారు. ఇక్కడ చూడండి బాబు, చండభైరవుడు ఇట్లా నిలబడుకొని త్రిశూలం పట్టుకున్నాడు. ఆ వెనకాల అమ్మవారుని చూడండి, పెద్ద ముఖం వేసుకుని ఉంది ఆమె అమ్మవారు. ఈ స్వామి ఏమో మీరు చూడండి, మెడలో పాము కూడా ఉంది ఆయనకు. మెడలో పాము చుట్టుకొని ఇట్లా పట్టుకున్నాడు చూడండి, కనబడుతుందా? ఈయన త్రయంబక భైరవుడు. నెక్స్ట్ అయిపోయిందా? చూడండి బాబు, నందీశ్వరుడు ఎలా ఉన్నాడో చూడండి. నందీశ్వరుడు మీకు సెల్ ఫోన్లోనే క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది దీంట్లో కొంచెము బఫర్ అయిపోతుంది ఇది. నందీశ్వరుడు చూడండి, ఈయన శృంగీశ్వరుడు. చూడు బాబు, శృంగీశ్వరుడు అంటే 2 కొమ్ములు ఈయన పైన ఉంటాయి ఇట్లా చూడండి. కొమ్ములు వాస్తవంగా నందికి ఇట్లా ఉంటే, ఈయన చూడండి ఈయనకి ఇట్లా ఉంటాయి. పైన 2 కొమ్ములు ఉన్నాయి చూడండి, ఉన్నాయా బాబు? ఆయన శృంగి. నన్ను ఎప్పుడు పెడతారో ఏంటో అనుకుంటున్నాడు. ఇక్కడ చూడు బాబు, ఇక్కడ త్రయంబక భైరవుడు చూడండి, వెనకాల శునకం ఉంది చూడండి. శునకం చూసారా? శునకం నీట్గా కనపడుతుంది వెనకాల. స్వామి కూర్చొని బ్లెస్సింగ్ హ్యాండ్ ఇస్తున్నాడు ఇట్లా. ముందు శునకం పట్టుకోండి. శునకం పట్టుకున్నాడా? లెఫ్ట్ సైడ్. అప్పుడు ఇక్కడ చూడండి, అప్పుడు ఇట్లా కూర్చుంటాడు ఆయన. కనబడుతుందా? చూడండి బాబు, ఈమె దుర్గాదేవి. చూడండి కౌమారి. చూసారా? నెమలు పట్టుకోండి, మయూరం పట్టుకోండి. మయూరం చూడండి ఇటు చూస్తుంది దక్షిణం. అమ్మ బ్లెస్సింగ్ హ్యాండ్తో చూడండి, సన్నగా ఉంది. ఇది అద్భుతమైన సన్నివేశం బాబు. చూడండి, నేను ముందు అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తాను, ఎందుకంటే ఆయనే దేవతలకు సమర్పణ చేసేది. నేను అగ్నిదేవునికి 7 నామాలు చెప్తాను చూడండి. నేను చెప్పి ఆయనకు పుష్పాలు వేస్తున్నా, పుష్పాలు ఇట్లా వేయబోతున్నాను, వచ్చి నిలబడ్డాడు చూడండి. ఎట్లున్నాడు? అగ్నివర్ణంలో ఉన్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, స్మార్ట్గా ఉన్నాడు చూడండి, బస్ స్లిమ్గా ఉన్నాడు అగ్నిదేవుడు. చాలా బాగున్నాడు అగ్నిదేవుడు.
చూడండి, ఈయన చండభైరవుడు. చూడండి కళ్ళు ఎలా చూస్తున్నాడు చూడండి. మీసాలు బాగా నల్లగా ఉన్నాయి, కళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. రైట్ కన్ను బాగా బ్రైట్గా ఉంది, లెఫ్ట్ కొంచెం అట్లా ఉంది చూడండి. ఈయన స్వామి చండభైరవ, చాలా బాగున్నాడు చూడండి చండభైరవుడు. చూడండి బాబు ఎలా ఉన్నాడు చూడండి, అసలు ఆయన ముఖంలోనే తెలుస్తుంది పరాక్రమం. గణపతి స్వామి చూడండి ఎంత సంతోషంగా వస్తున్నాడు, ఆయనకు బాగుపడుతున్నాయి. చూడండి బాబు గణపతి స్వామి చూడండి, తొండము రైట్ సైడ్ చూడండి. మహాగణాధిపతి ఈ ఉచ్చిష్ట గణపతికి కొంచెం కాంపిటీషన్ పెట్టిన, ఏమయ్యా మీరు రావడం లేదు గణపతి అని. అంటే పాపం ఆయన వస్తున్నాడు, నాకు చెప్పరా నాయన మంత్రాలు అని. చాలా క్లియర్గా ఉన్నాడు గణపతి. చంద్రఘంటాదేవి చూడండి బాబు, ఇక్కడ అమ్మ 2 భుజాలతోనే ఉంది, 2 భుజాలతో ఉంది. ఎట్లా పట్టుకుని చూడండి ఆయుధం, చంద్రఘంటాదేవి ఆమె. బొట్టు కనపడుతుందా? ఆ బొట్టు ఉన్నది ముఖం ఆమెకి. సుబ్రహ్మణ్య స్వామి చూడండి బాబు, మయూరం పట్టుకోండి మీరు. ఆ కింద మయూరం ఉంది, పైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు చూడండి. స్లిమ్గా బక్కగా ఉన్నాడు చూడండి. ఒక కాలు ఇట్లా అడ్డం పెట్టుకున్నాడు కృష్ణులాగా. త్రయంబక భైరవుడు చూడండి, ఆయన ఎట్లా ఉన్నాడో చూడండి, స్మార్ట్గా ఉన్నాడు. నెమలి వాహన చండభైరవ, అక్కడ నెమలి ఉంది, చండభైరవుడు కూడా ఉన్నాడు. ఈ రకంగా చూశారా బాబు, మరి ఈ విధంగా దేవతలు కనపడుతున్నారంటే అర్థం ఏమిటిది? ఊరికే వాళ్ళు ఏదో మనకు కనపడిపోవడం కాదు, వాళ్ళు మనకు కనపడ్డారు అంటే మన కోరికలను తీరుస్తారు, మన సమస్యలను పోగొడతారు. కాబట్టి దీనివలన యజ్ఞ నిర్వాహకులకు మంచి సత్ఫలాలు కలుగుతాయి.